భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం వామపక్షాల పొత్తులో భాగంగా దళిత సంఘాలు చేరాయి. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో కలిసి దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందన్నారు. దళితులకు ఏ విధంగా ఆదుకోలేదన్నారు. దళితులను మేము ఆదుకుంటామని వారికి తోడు ఉంటామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలు మోసం చేశాయని అన్నారు. అనంతరం ఉమ్మడి పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ అభ్యర్థి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడున్న ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు తోడుగా మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎంచుకోవాలని, నాలాంటి ఎమ్మెల్యేని ఎంచుకుంటే మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనను గెలిపించాలంటూ కూనంనేని సాంబశివరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్దతు ఇవ్వడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. అందువరకు మీ అందరికి మరొకసారి కాంగ్రెస్ సిపిఎం దళిత సంఘాలు బలపరుస్తున్న కూనంనేని సాంబశివరావు గారికి, కాంగ్రెస్ సిపిఎం దళిత సంఘాలు బలపరుస్తున్న కూనంనేని సాంబశివరావు గారికి బలపరుస్తున్న అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులుగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇదే భవనంలో అనేక సంవత్సరాలు మేము పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ భవనంలో వారి మద్దతు కోసం మేమందరం రావడం సంతోషంగా భావిస్తూ నాయకుడుగా నిరంతరం పీడిత వర్గాల కోసం పనిచేస్తున్న తమ్ముడు షాబిల్ పాషా, అలా దళిత బంధు కూడా రాబంధు కూడా పాలైపోయింది. రాష్ట్రంలో కొత్తగూడెంలో అయితే ఈ దళిత బంధు అనేది నిర్మోహమాటంగా అధికారులు వీళ్ళందరూ కొమ్ముక్కై ప్రతి ఒక్క పేద ఎస్సీల దగ్గర 2-3 లక్షల రూపాయలు వసూలు చేసుకొని మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టి వారు ఎలక్షన్స్ రాబోతారు. మరి ఇంకో పెద్ద మనిషిని చూసుకుంటే మరి 40 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసిన సాంబశివరావు గారు ఇక్కడ ఉంటే, మరి ఇంకొక అతను ఈ ఎలక్షన్స్ కోసమే వచ్చి ఈ ఎలక్షన్స్లో అభివృద్ధి అంటాడు. నిజంగా అభివృద్ధి అనేది ఏ పేదవాడి ఇంటి ముందుకు రాలే. ఈ అభివృద్ధి ఏ పేదవాడికి జరగలేదు, ఏ పేదవాడికి అందలేదు. కేవలం అభివృద్ధే కాదు, మాకు స్వేచ్ఛ కావాలి. మరి మేము స్వేచ్ఛగా బ్రతికిన మాకు స్వేచ్ఛ లేదు. ఆ అభ్యర్థి అంతా కూడా 5 సంవత్సరాలు 2014 నుంచి 18 వరకు జరిగిన ఎన్నికలలో ఆ అభ్యర్థి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రాంతంలో స్థలాలకు, ఈ ప్రాంతంలో పీడిత వర్గాలకి వారి తరఫున మాకు చాలా అన్యాయం జరిగినాయి. మేము ఎందుకంటున్నామంటే కేవలం ఈరోజు రోడ్లు ఊడ్చేవారు, మున్సిపాలిటీ పనిచేసేవారు వాళ్ళందరూ కూడా దళితులు. అన్ని దళిత ఆర్గనైజేషన్స్ ఒక మాట మీద, ఒక దాడి మీద వచ్చి దళిత హక్కుల కోసం గత 45 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన నిర్ణయాలు జరగడం. కానీ మేమందరూ ఇంకా కాంగ్రెస్తో కలిసాము. మీ అందరూ మేము అందజేస్తున్నాము. ఈ కోటలు మీ ఆశీస్సులు ఇవ్వాలని, తద్వారా ప్రజాకర్తగా ప్రభుత్వాలు కూలిపోయే విధంగా మీ తోడ్పాటు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇవాళ బహుశా ఇంతమంది ప్రెస్ మిత్రుల్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతమంది అంటే నేను ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఇంత పెద్ద ఎత్తున రావడం ఎప్పుడు చూడలేదు. నిజంగా మీకు దళిత ఉద్యమం పట్ల, దళితుల పట్ల ఉన్నటువంటి కనస మీరు అభివృద్ధి చేశారు. వాళ్ళు ఏం చేశారు చెప్పేశారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేశారు. ఇళ్ళు కూర్చేశారు. ఇళ్ళు కూర్చి బోర్డులు పెట్టారు. అది అభివృద్ధి ఎలా ఉంటుంది? సింగరేణికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ కార్మికులు నివాసం ఉంటున్నటువంటి కార్మికులకు ఇళ్ళు ఇవ్వకుండా ఆయన కూర్చాడు, ఈయన కూర్చాడు. అది ఎట్లా అభివృద్ధి అవుతుంది? సింగరేణి కార్మికుల తండ్రులు ముసలి వాళ్ళకి దూరాలు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వద్దు, వాళ్ళ కొడుకులు ఉద్యోగస్తులు
కొడుకులకి తల్లిదండ్రులకు సంబంధం ఉండదని చట్టం చెబుతుంది. ఆ చట్ట పరిజ్ఞానం లేనటువంటి వెంకటరావు, జలగం వెంకటరావు, చట్ట పరిజ్ఞానం ఉండాలి కదా. ఏ కుటుంబం ఆ కుటుంబం ఎలా చెప్తాడు ఆయన, ఎలా ఎమ్మెల్యేకి ఎలా పనికి వస్తాడో నాకు తెలియదు. ఏం చెప్పాడు ఆ రోజు, వాళ్ళకి వాడు కొడుకులు ఉద్యోగం. కానీ కొడుకులు ఉద్యోగం ఉంటే కొడుకులు ముగ్గురో ఇద్దరో ఉంటారు, ఎవరు కాపురాలు వాళ్ళు. మంచివాడైతే చూస్తాడు, స్వార్థపడి చూడదు, నేను అవసరాలు చంపేస్తాను. కొడుకు చూడకపోతే ఈయన కార్డు ఆపించాడు, రేషన్ కార్డు, పెన్షన్ ఆఫ్ చేయించాడు. ఆ పాప ఇప్పుడు కూడా అంటాడు, అది అభివృద్ధి. అదేవిధంగా దళితులు 4 భూముల్ని లాగేసి పోలీసులు ఎస్పీ కార్యాలయం పేరుతో కట్టాలని లాగేశారు. అది అభివృద్ధి అయిపోయింది. అంటే ఉండే ఇల్లు లాగేస్తారు, కోలుకొడతాం, సాగు చేసుకున్న భూమిని తీసేస్తారు. అది ఎలా అభివృద్ధి అవుతుంది? ఏమి అభివృద్ధి అవుతుంది? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే పాల్మంచిలో వెళ్తే మీరు దాదాపు సగం పాల్మంచికి రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు. ఇప్పుడు నేను చేయలేదు అంటున్నాను, చేసామని నేను చెప్తాను. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఆగిందే నేను చెప్తాను. అపసత్రం భూములు ఉన్నాయి, దేవాలయం భూములు. ఇవి అపసత్రం భూములు కాబట్టి అది దొరకలేదు. వాడు లోన్ ఇవ్వద్దు. నేనేమో లోన్ తీసుకెళ్ళి భద్రాచలం పోరాడు ఎందుకు ఓడిపోయారు. అప్పుడు ఆయన అభివృద్ధి చేస్తే నేను గెలిపేయాలి కదా. నాకు ఇన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటారు. ఇన్ని ఎక్కువ ఓట్లు అంటే పోటీ ఇద్దరే ఉన్నప్పుడు సహజంగా అటు ఇంట్లో పడతాయి. అది కాదు కదా లెక్క. నేను అంటున్నా, గిరిజనులకి అన్యాయం చేసావు. దళితులు అయితే ప్రత్యేకించి మున్సిపాలిటీ సమ్మె జరిగితే దళితుల్ని, వాళ్ళు దళితులు ఎక్కువ ఉంటారు, వాళ్ళని నా హయాంలో నా నియోజకవర్గంలో సమ్మె ఎలా చేస్తారు అని ఉద్యోగాలు తీసేపించాడు. ఇదే అంటున్నారు. మరోవైపు జైలు కూడా పంపించాడు. మరోవైపు సెంగరే మన వాళ్ళది పంచాయతీ కార్మికులు కూడా అంతే. అంగన్వాడీ వాళ్ళ నోటికాడ అన్నం తీసేసి అక్షయ పాత్ర పేరుతో వాళ్ళ కడుపు పట్టుకుని ప్రయత్నం చేశారు. మీరు అవసరం తీసేస్తున్నాం అంగన్వాడీ మధ్యాహ్నం మొత్తం నవీకి అక్షయ పాత్ర పేరుతో. అసలు ఒకటా రెండా ఆవిడ చేసిన అరాచకాలు, మామూలు అరాచకాలు కాదు. గుర్తు వస్తూ ఉంటే మీ కళ్ళ ముందు ఎన్ని ఇళ్ళు చేశారు చెప్పండి. ఎప్పుడైనా ఉంటాయి దాన్ని అరాచకం అంటారా, అభివృద్ధి అంటారా? ఎవడైనా భయం లేకుండా ఉన్నాడండి, అనుక్షణం భయంతో ఉన్నాడు. అదే ప్రజాభివృద్ధి. పోనీ నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు, ఏ అభివృద్ధి చేసావు చెప్పు.